కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై ప్రతిపక్ష ఇండియా కూటమి ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై రాజకీయ కక్షతో బీజేపీ చేస్తున్న కుట్రల వల్ల ఆయన ఇప్పటికే 26 ఎఫ్ఐఆర్లను ఎదుర్కొంటున్నారని ఆ పార్టీ జాతీయ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వాన్ని కాపాడే ప్రయత్నంలో రాహుల్పై నమోదైన కేసును బ్యాడ్జ్ ఆఫ్ ఆనర్ గా భావిస్తున్నామని, ఇది తమకు గర్వకారణమన్నారు. తమపై ఎన్ని ఎఫ్ఐఆర్లు నమోదైనా ఆర్ఎస్ఎస్ బీజేపీ పాలనను వ్యతిరేకిస్తూనే ఉంటామన్నారు. అయితే తమ ఎంపీలు బీజేపీ నేతలపై ఫిర్యాదు చేస్తే పోలీసులు వారిపై చర్యలెందుకు తీసుకోవడం లేదన్నారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో జరిగిన తోపులాటలో 2 బీజేపీ ఎంపీలు గాయపడడానికి రాహుల్ గాంధీయే కారణమని, ఆయన వారిని నెట్టివేశారని బీజేపీ నేతలు ఆరోపించడంతో రాహుల్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను రాహుల్ ప్రశ్నించడం వల్లే ఆయనపై బీజేపీ నేతలు ఇటువంటి కుట్రలు పన్నుతున్నారని వేణుగోపాల్ ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పన్నుతున్న కుట్రలను దేశమంతా చూస్తుందన్నారు. బీజేపీ రాహుల్పై అసంబద్ధ ఆరోపణలు చేస్తూ కేసులు బనాయించడం వారి తెగింపు చర్యలను సూచిస్తుందన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ వద్దకు బీజేపీ నేతలు కర్రలతో వచ్చి అడ్డుకున్నారని పేర్కొన్నారు. వారి గందరగోళాన్ని సృష్టించారని, బీజేపీ ఎంపీలపై పార్లమెంట్ హౌస్ పోలీస్ స్టేషన్లో తమ పార్టీ కౌంటర్ ఫిర్యాదు చేసిందన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్షాలు నిరసన చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ధర్నా చేపట్టారు. అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీగా వచ్చి తమ నిరసనను తెలిపారు. మరోవైపు అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ఆరోపిస్తూ బీజేపీ ఎంపీలు సైతం నిరసన చేపట్టారు.